ఈరోజు టీవీ5 నుంచి మనం క్రూతో సహా టాంపాకి ఫ్లోరిడాకి వచ్చాము. నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ 8వ తెలుగు సంబరాలు అంగరంగ వైభోగంగా టాంపా నగరంలో జరగబోతున్నాయి జూలై 4, 5, 6 తారీఖుల్లో. దానికి మన దగ్గర ఉన్నటువంటి కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తిపాటి గారు, అలాగే నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని గారు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మన దగ్గరికి కొంతమంది సభ్యులు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ మాటల్లో తెలుసుకుందాము ఇది ఎలా ఉండబోతుంది. ఇది ఆల్మోస్ట్ భారీ ఎత్తున దాదాపుగా $4-5 మిలియన్ బడ్జెట్తో చేస్తున్నారు. ఇవాళ రేపు తెలుగు అసోసియేషన్లు అంటేనే భయపడిపోతున్నారు చాలామంది బయట. ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్ తోటి చాలామంది అసోసియేషన్లు కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉండడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి, వాళ్ళ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా. అలాంటి తరుణంలో ఇంత భారీ బడ్జెట్లో ఫస్ట్ టైం కనీ విని పెరిగిన రీతిలో, అది కూడా నాకు తెలిసి టాంపా నగరంలో ఎవరు అసోసియేషన్లో నేషనల్ అసోసియేషన్లు కూడా చేసిన కాన్ఫరెన్స్లు చాలా తక్కువ. అలాంటి నగరంలో భారీ బడ్జెట్తో చేయబోతున్నారు. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి వార్త. వాళ్ళ మాటల్లోనే మన వాకిన్ స్టైల్లో క్యాజువల్గా మీరు రాలేకపోయినా కూడా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చూపించడం ఉద్దేశంతో టీవీ5 ప్రయత్నం చేసింది. ఐఎమ్ శ్రీధర్ చిల్లరా, టీవీ5 USA CEO, అట్లాగే మన టీవీ CEO. ఈరోజు మీ ముందు మీకు నాకు చేతనైనంత వరకు నేను చూపిస్తాను, మీకు కళ్ళకు కట్టినట్టు. చూడండి. వెల్కమ్ శ్రీనివాస్ గారు, అట్లాగే నమస్కారం అండి ప్రశాంత్ గారు. సో మనం కాన్ఫరెన్స్కి సెంటర్కి ఎదురుగుండా ఉన్నాము. చూపిస్తారా కాన్ఫరెన్స్ సెంటర్ ఎక్కడ జరగబోతుంది, వచ్చిన గెస్టులందరూ ఎక్కడెక్కడ ఉండబోతున్నారు, ఎలా ఉండబోతుంది? శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ కాన్ఫరెన్స్ సెంటర్ ప్రత్యేకత ఎంతమంది కెపాసిటీ? సో కాన్ఫరెన్స్ కన్వీనర్గా మీరు చాలా భారీ బడ్జెట్తో చాలా ఛాలెంజెస్తో చేస్తారు. అట్లాగే నాట్స్ చైర్మన్ గారు కూడా చెప్పండి. టీవీ5 ప్రేక్షకులకి, మన టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం టీసీసీ అంటే టాంపా కన్వెన్షన్ సెంటర్ ఎదురుగుండా మనం ఉన్నాము. నాట్స్ కన్వెన్షన్ చరిత్రలోని కనీవిని ఎరుగని రీతిలో 3 lakhs కన్వెన్షన్ సెంటర్ స్క్వేర్ ఫుటేజీ తో టీసీసీ ఇక్కడ ఉంది. దానికి ఆపోజిట్లోనే మేరియాట్, వాటర్ సైడ్ మేరియాట్ హోటల్ అండ్ JW మేరియాట్ ఉంది. మనకు వచ్చే గెస్టులందరూ కూడా వాటర్ సైడ్ మేరియాట్లో డోనర్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా స్టే చేయబోతున్నారు. దాంట్లో దాదాపుగా 500 రూమ్స్ బుక్ చేశాము. అదేవిధంగా JW మేరియాట్లో టాలీవుడ్ నుంచి వచ్చే స్టార్ క్యాస్ట్ అంతా అక్కడ ఉండబోతున్నారు. దాదాపుగా 100 రూమ్లు అక్కడ బుక్ చేశాము. టోటల్ 600 రూమ్స్ వసతి ఏర్పాటు చేసామండి అందరికీ. ఈ కాన్ఫరెన్స్ సెంటర్లో ఎంతమంది కెపాసిటీ అండి? దాదాపుగా ఈ కాన్ఫరెన్స్ సెంటర్లో మనం 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దానికి 10,000 మంది తక్కువ అండి. చెప్పినా కదా, ద వే యూ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్, ఐ థింక్ మేబీ 20,000-25,000 పీపుల్ కూడా ఆశపోతుంది. మిషన్ ఈస్ గోయింగ్ టు బి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. డే 1 మా టీం మొత్తం కూడా అదే స్లోగన్తో ఉంది. ఇప్పుడు కూడా అదే మొమెంటం కొనసాగుతుంది. డే బై డే ఈ 8వ అమెరికా తెలుగు సంబరాల మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, చాలా భారీగా ఉన్నాయి. ఇండియా నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. చాలామంది మేము వస్తాము, మాకు ఇన్విటేషన్ లెటర్ కూడా కావాలి అని అడుగుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మొమెంటము క్రియేట్ అయ్యిందో మా 8వ అమెరికా తెలుగు సంబరాలకి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదండి, JW మేరియాట్ అండి. దీంట్లో మొత్తం మన సినిమా తారాగణం అంటే స్టార్ క్యాస్ట్ మొత్తం దీంట్లో ఉండబోతుంది. దానికి ఆపోజిట్లోనే వాటర్ సైడ్ మేరియాట్ ఉందండి. దీంట్లో మొత్తం కూడా డోనర్స్, ఇండియా నుంచి వచ్చే పొలిటీషియన్స్ అందరూ కూడా ఆ హోటల్లో ఉండబోతున్నారు. కాన్ఫరెన్స్ సెంటర్ దగ్గరికి వెళ్దాండి. కన్వెన్షన్ సెంటర్ ఎంట్రన్స్ ఇలా ఉండబోతుంది. హిల్స్బరో రివర్ పక్కన నైస్ అంబియన్స్ అని చెప్పేసి. సో లెట్స్ గో టు ద రివర్ అండ్ సీ దట్ థింగ్. మీరు చూసేది ఇదంతా హిల్స్బ్రో రివర్ అండి. దీనికి టాంపాలో ఒక మంచి అట్రాక్షన్ ఏంటంటే టాంపా రివర్ వాక్ అని. ఇక్కడ నుంచి దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 10 మైళ్ళు నడుచుకుంటా వెళ్ళొచ్చు. ఇదే కాకుండా ఈ లొకేషన్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే జూలై 4th రోజున ఇక్కడ మొత్తము బోట్స్, ఫైర్ వర్క్స్ కూడా మొత్తం జరిగేది ఇక్కడే. సో ఆ రోజు ఒక పక్క కన్వెన్షన్ జరుగుతా, బ్యాంక్వెట్ డిన్నర్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటుంది. మొత్తము మనం ఇండియన్ స్టైల్లో, మన తెలుగు స్టైల్లో లోపల మన సెలబ్రేషన్స్ జరుగుతాయి, బయట అమెరికన్స్ వాళ్ళ సెలబ్రేషన్స్. వచ్చే వాళ్ళందరికీ మరి కార్ పార్కింగ్స్ వచ్చే సమస్య ఉంది, ఇబ్బందులు మరి ఎట్లా హ్యాండిల్ చేస్తుంటారు? అది చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ కన్వెన్షన్ సెంటర్ పక్కనే మాకు పెద్ద పార్కింగ్ కూడా మీకు యాడ్ అవుతుంది. అవును, పార్కింగ్ గరాజ్ ఉంది. ఇది కాకుండా ఇటు చూస్తే మీకు JW మ్యారియాట్ అనుకో ఇంకొక పార్కింగ్ గరాజ్ ఉంది. సో ఇది కాకుండా ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఏం చేసామంటే ఆల్రెడీ
హిల్స్బ్రో కౌంటీ పోలీసులతో మాట్లాడి మనకి సెక్యూర్గా సేఫ్గా ఉంచి ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేయడానికి వాళ్ళతో ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రాఫిక్, కార్ పార్కింగ్ ఇవన్నీ ఆపరేషన్స్ ఇష్యూ అండి. వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఫర్ ఆల్ ఆఫ్ దిస్. వచ్చే ఏ అటెండీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా మా టీము అండర్ లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ గుత్తుకొండ గారు అండ్ మై డైరెక్షన్ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ యాజ్ సీమ్లెస్లీ యాజ్ పాసిబుల్. చూస్తున్నారు కదండి మొత్తం ఇలా నైస్ 360 వ్యూ. సో లెట్స్ వాక్ ఇన్ టు దట్ కన్వెన్షన్ సెంటర్. భాషే రమ్యం సేవే గమ్యం అని చెప్పేసి అని నాట్స్ నినాదం. ఈ కాన్ఫరెన్స్ టైటిల్ నినాదం ఎలా ఉంటుంది? ఈ కాన్ఫరెన్స్లో ఈ రెండింటిని ఉద్దేశించి భాషను ఎలా మనము సేవ్ చేసుకుని వచ్చే భావితరాలకు కూడా మనల్ని దీన్ని కంటిన్యూ చేసేలాగా మెయిన్ థీమ్ ఒకటి ఉండబోతుంది. సేవ పాత కన్వెన్షన్లో లాస్ట్ ఇయర్ కన్వెన్షన్లో 10% ఆఫ్ ది అమౌంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలి, వాళ్ళతో మనం కలిసి నాట్స్ వర్క్ చేయాలని డిసైడ్ చేశాము. అదేవిధంగా ఈసారి కూడా ఉన్న 10%ని ఒక మినిమం 7-8 ఆర్గనైజేషన్స్కి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళతో నాట్స్ కలిసి చేస్తూ ఉంటుంది. ఇక మన కల్చర్ పరంగా వస్తే భరతనాట్యం, కూచిపూడి, అదే కాకుండా బుర్రకథ, హరికథ, సాంస్కృతిది, తెలుగు ఎంటర్టైన్మెంటు, మీరు అనుకున్నవన్నీ ఉండేలాగా అకామిడేట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన రూట్స్ ఏంటి, దాన్ని గుర్తు చేయటమే ఈ కాన్ఫరెన్స్లో మెయిన్ ఇదండి. మన క్యాప్షన్ ఏంటంటే మన కన్వెన్షన్కి 8వ అమెరికా తెలుగు సంబరాలు, ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదంతో అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక యూనిటీతో ఈ కన్వెన్షన్ చేయాలని ఆ క్యాప్షన్ ట్యాగ్ లైన్ మేము పెట్టుకోవడం జరిగింది. మన వాళ్ళకి ఏంటంటే సెలబ్రిటీస్ రావాలి, హీరోలు రావాలి, హీరోయిన్లు రావాలి. యాక్చువల్గా ఎంటైర్ టాలీవుడ్ అంతా ఇక్కడే ఉండాలని కోరుకుంటారు మన వాళ్ళందరినీ. మరి ఎవరెవరిని తెస్తారు మీరు? 100% టాలీవుడ్ అందరినీ కూడా, అంటే మెజారిటీ పీపుల్ని, అగ్ర హీరోల్ని తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసాము. బై గాడ్స్ గ్రేస్ ఆ ప్రయత్నం ఫలించింది. ఈ కన్వెన్షన్కి మన పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అదేవిధంగా మన వెంకటేష్ గారు, సీనియర్ హీరో వెంకటేష్ గారు, ముగ్గురు కూడా మన కన్వెన్షన్కి రాబోతున్నారు. ఇంతవరకు కూడా ఇట్స్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ ఎనీ కన్వెన్షన్ అండ్ ఎనీ సిటీ. ముగ్గురు ఇండస్ట్రీలో వాళ్ళ కెరియర్లో పీక్స్లో ఉన్న ముగ్గురు హీరోస్ బ్యాక్ టు బ్యాక్ ఒక కన్వెన్షన్కి రావటం అనేది చాలా అభినందించదగిన విషయము. 3 రోజులు ఉంటారా లేకపోతే 1 రోజు వెళ్తున్నారా? మెజారిటీ పీపుల్ 3 days ఉంటారండి. మేము అగ్రతారాగణానికి ఎవరికి మేమేం పే చేయట్లేదండి. వాళ్ళు ఈ ఎవరైతే నేను చెప్పిన ముగ్గురు అగ్ర హీరోలు ఉన్నారో మా నాట్స్ మీద అభిమానంతో వాళ్ళు తప్పకుండా నాట్స్కి వచ్చి మన నాట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వస్తున్నారండి. చూసారు కదా, ఇప్పుడే వస్తున్నారు మన కాన్ఫరెన్స్ నుంచి, ఇప్పుడే ఫ్లైట్ దిగేసి శ్రీహరి మందాడి గారు, నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్. 31వ తారీఖున రేపు పొద్దున మళ్ళీ బోర్డ్ మీటింగ్ లో మరి మీరు పదవి స్వీకారం తీసుకుంటారని అనుకుంటారు. నాయకుల ఇన్ఫర్మేషన్ ప్రకారం మన దగ్గర కరెంట్ ప్రెసిడెంట్ షికాగో నుంచి వచ్చున్నారు మదన్ గారు. మనం చాలాసార్లు షికాగో నుంచి కూడా కలుసుకున్నాము, న్యూస్ లో కూడా కలుసుకున్నాము. సో చూస్తున్నారు కదండి, ఎంత పెద్ద భారీ కన్వెన్షన్ లో ఎంత బడ్జెట్ పెడతా అనుకున్నారు మీరు? దాదాపుగా మాకున్న అంచనా ప్రకారం ఇప్పుడు ఇనీషియల్ గా 3 million స్టార్ట్ చేసామండి. ఇప్పుడు అది 4 million దాకా అయ్యేటట్టు ఉంది. అంటే మేము అందరికీ చెప్పినట్టుగా ఇంతకుముందు ప్రామిస్ చేసిన విధానంగా 10% ఆఫ్ ద అమౌంట్ డొనేటెడ్ టు ద చారిటబుల్ ఆర్గనైజేషన్స్, అది కూడా కలుపుకుని సుమారుగా ఒక 4 million దాకా అవ్వచ్చు. డెఫినెట్గా వీ ట్రై అవర్ బెస్ట్ టు కలెక్ట్ ద డొనేషన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నాట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిబుల్ అండ్ జెన్యూన్ ఆర్గనైజేషన్. తప్పకుండా కూడా మా దాతలు ఎప్పుడు కూడా మా మీద నమ్మకం ఉంచి మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. కాన్ఫరెన్స్కి ఇప్పుడు అదే టైంలో మీకు తానా కూడా జరుగుతుందండి. సో ఇద్దరు ఒకేసారి పెట్టుకున్నారు అంటే మీకు ఇద్దరికి ఉన్నటువంటి, అంటే మీరు అంత ఒకరికొకరు కన్సల్ట్ చేస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే తానా కూడా ఒక 50 ఏళ్ళ ఆర్గనైజేషన్, హెవీ మజిల్, 80,000 మంది 70,000 మెంబర్స్ ఉన్నది. కానీ మీరేమో ఫైనాన్షియల్ మజిల్, పవర్ స్టార్, ఒకళ్ళేమో గోల్డ్ స్టార్, మీరు పవర్ స్టార్ లాగా ముందుకు వస్తున్నారు. మీరేమో $3-4 million బడ్జెట్, హెవీ బడ్జెట్ వస్తున్నారు. బ్లాక్ బస్టర్ మొత్తం హీరోస్ అందరినీ తీసుకొస్తారు. మరి మీ ఇద్దరికి కొంచెం సమన్వయంగా డిస్కస్ చేసుకొని, విడివిడిగా అయితే మనకి ఈస్ట్ కోస్ట్లో 2 ఉన్నప్పుడు
అది రెండు దగ్గరికి తీసుకొస్తుంది కాబట్టి కొంచెం అది ప్లానింగ్ చేసుకుంటే బాగుండేది కదా. అంటే మీడియా మిత్రులకు కూడా ప్లస్ అదే సేమ్ టైం కామన్ పీపుల్ కూడా ఈజీ అయిపోతుందండి. రెండు చూసుకోవచ్చు కదా, వాళ్ళు కూడా పాపం 2 ఏళ్ళ నుంచి ఆశగా చూస్తారు కదా, ఒకటి మిస్ అయిపోతున్నామని. యాక్చువల్గా అండి మేము మెమోరియల్ డేలో చేస్తామండి. ఇప్పుడు మాకు ఇక్కడ మెమోరియల్ డేకి మేము కన్వెన్షన్ చేద్దామని ట్రై చేసామండి. యాక్చువల్గా మాకు టాంపాలో మెమోరియల్ డే వీకెండ్ టీసీసీ అవైలబిలిటీ లేదండి. అందుకనే మేము జూలై 4, 5, 6కి రావడం జరిగింది. మేము ఇదే మెసేజ్ తానాకు కూడా కన్వే చేసామండి మచ్ బిఫోర్. ఇంకా వాళ్ళకి జనరల్గా వాళ్ళు జూలై 4th వీకెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే ట్రెడిషన్ ఫాలో అయ్యారండి. ఇద్దరికి కూడా సమన్వయంతో ఒక అండర్స్టాండింగ్తోనే అన్నీ జరుగుతున్నాయండి. ఎవరు కాంపిటీషన్ కాదు. దాదాపు 10 లక్షల మంది అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నారు. అన్ని ఆర్గనైజేషన్స్ కూడా అన్ని మంచి పనులు చేస్తున్నాయి. బట్ అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే మనకి మీరు ఇంత భారీ బడ్జెట్ తోటి చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా అంటే అవే చాలా వరకు అసోసియేషన్లు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సంఘటనలు కూడా జరిగినాయి, అందరికీ తెలిసిందే. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఐఆర్ఎస్ స్టేటస్ కానివ్వండి, లేకపోతే ఆర్గనైజేషన్ మళ్ళీ కన్వెన్షన్ చేస్తానని క్వశ్చన్ మార్కులు కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకో పెద్ద అసోసియేషన్ కూడా ఆల్రెడీ జరుగుతుంది. ఇది ఒక ఇన్వెస్టిగేషన్. ఈ తరుణంలో మీరు అసలు ఎలా సాధ్యపడిందంటే ఇంత పెద్దది చేస్తాము, అసలు ఇంత చేయగలము? ఒక నాట్స్ నిన్న కాదు మొన్న కాదు వచ్చింది, అదేదో సినిమాలో మీ సినిమాలో అంటే బుల్లెట్ లాగా దూసుకొచ్చేసేసేసి ఇవన్నీ చేస్తాంటే మీ ఛాలెంజెస్ ని ఎలా, అంటే మీలో ఉన్న వెనకాల స్ట్రెంగ్త్ ఏంటండి, బ్యాక్గ్రౌండ్ ఏంటండి అసలు? మా స్ట్రెంగ్త్ వచ్చింది ఫస్ట్ డే 1 నుంచి నాట్స్ అనేది ఒక వసుదైక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా యునైటెడ్ గా అందరం కలిసి కూర్చుని డెసిషన్స్ తీసుకుని ప్రతి ఒక్కటి కూడా చర్చించుకుని ఒక డైవర్సిఫైడ్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద డైవర్సిఫైడ్ నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ నాట్స్ని మీరు చూడొచ్చు. అందుకనే మేము డైవర్సిఫికేషన్ తీసుకుని అందరి దగ్గరికి వెళ్ళి అందరితో మన నాట్స్ ఏం చేస్తుంది, ఇండియాలో ఏం చేస్తుంది, అమెరికాలో ఏం చేస్తుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అందరినీ కూడా మెప్పించి ఈరోజు నాట్స్ ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలు ఇంత టఫ్ టైంలో శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇంత టఫ్ టైంలో కూడా ఇంత బడ్జెట్తో చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ ద క్రెడిబిలిటీ గోస్ టు నాట్స్. సో ఫార్ మనకు వచ్చి ఇప్పుడు 2 million దాకా ఆల్మోస్ట్ కలెక్ట్ అయిందండి. ఇంకా మనకి అంటే పొటెన్షియల్ డోనర్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇంకా కొన్ని కూడా ఆన్ వేలో ఉన్నాయి. తప్పకుండా కూడా మేము బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఈ కన్వెన్షన్ని ఇటువంటి పరిస్థితుల్లో వితౌట్ ఫెయిల్ 100% సక్సెస్ అయ్యే విధంగా మన సంబరాల్ టీం కానీ, నాట్స్ మేనేజ్మెంట్ కానీ, సంబరాల్ మేనేజ్మెంట్ కానీ అందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. తప్పకుండా ఈ కన్వెన్షన్ ఇట్స్ గోయింగ్ టు బి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మ్యూజిక్ షో చేయడానికి తమన్నా గారు ప్లస్ అట్లాగే మన డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మరి వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఇద్దరిని ఒక చోట ఎలా కూర్చోబెట్టబోతున్నారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు, అసలు వాళ్ళిద్దరిని అసలు కన్విన్స్ చేయడమే గొప్ప. ఎలా చేశారు అసలు అది నాట్స్? మొదట మాకు వస్తానున్న గెస్టులందరికీ కూడా నాట్స్ ఎంటైర్ బోర్డ్ డీసీ చాప్టర్ కోఆర్డినేటర్స్ తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. వాళ్ళు మా ఆర్గనైజేషన్ నమ్మి ఈరోజు వచ్చారు అంటే ఒకటి మన ఆర్గనైజేషన్ డే 1 నుంచి కూడా భాషను ప్రిజర్వ్ చేసుకుంటా, సేవలు చేసుకుంటా ముందుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలు యుఎస్లోను భారతదేశంలోను ఆంధ్ర తెలంగాణ రీజన్స్లో చేసుకుంటా వెళ్ళింది. ఇదే కాకుండా వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా పాస్ట్ లీడర్షిప్ క్రెడెన్షియల్స్ ఏంటి, మా చైర్మన్స్ ఎవరు, ప్రెసిడెంట్స్ ఎవరు, అదే కాకుండా ఎంత డైవర్సిటీ మీద మేము ఫోకస్ చేసాము అండ్ ఎంత క్లీన్గా ఆర్గనైజేషన్ పెడుతున్నాము. ఎవ్రీ బోర్డ్ మీటింగ్లో, ఈసీ మీటింగ్లో బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా పబ్లిష్ చేసుకుంటా, అదే కాకుండా మా ప్రెసిడెంట్ గారు మేము కూడా అకౌంట్లో లాగిన్ అయ్యి ఎక్కడ ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీ అనేది లేకుండా నడుపుతున్నాము. ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ఇక వీళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము అంటే చాలా క్లియర్ ఎజెండాతో ఉన్నామండి. 4th నైట్ ఎవరు రావాలి, 5th నైట్ ఎక్స్క్లూజివ్గా ఒక మేజర్ మూవీ స్టార్, పెద్ద మూవీ స్టార్ ఆయనకి డెడికేట్ చేయటం, 6th కంప్లీట్గా ఒకరికి డెడికేట్ చేయటము. అలాగే మ్యూజికల్ కాన్సర్ట్స్ కూడా డిఎస్పీ గారు, తమన్ గారు వాళ్ళిద్దరిని కూడా ఏ హీరోతో అయితే రీసెంట్గా వాళ్ళకి మంచి హిట్లు వచ్చినాయో అలా చూసుకొని ఆ కాంబినేషన్స్ పెట్టి బ్యాలెన్స్ చేసి వచ్చే ఎవరికి కూడా ఏ అతిథికి కూడా
మెయిన్గా తెలుగు మూవీ సెలబ్రిటీస్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కార్యక్రమం జరగకుండా కూడా ముందే క్లియర్గా వాళ్ళు ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలి, వాళ్ళ ప్రజెన్స్ ఏంటి మొత్తం కూడా చాలా డీటెయిల్డ్ ప్లాన్గా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం వల్ల ఇంతమందిని ఒప్పించగలిగి మేము ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మదన్ బాబుపాటి గారు షికాగో నుంచి వచ్చినారు. ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ NATS. 10% ఆఫ్ ది బడ్జెట్ ఆర్ వాట్ ఆఫ్ ద ఫండ్స్ రైజ్ వీఆర్ గోయింగ్ టు అదే మరి దాన్ని ఒక సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎలా ఉండబోతుంది, మీకు ఎంత వస్తుందో మీకే తెలియదు, మరి ఎలా చేస్తారు, అది ఎలా బ్యాలెన్సింగ్ లాస్ట్ నుంచి చేస్తారా, ఏం చేస్తారు డీటెయిల్స్ చెప్తారు. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ 1 yearలో 200 ఈవెంట్స్ చేశారు. ఎవ్రీ మంత్ 15 to 20 ఏదర్ ఇన్ అమెరికా ఆర్ ఇన్ ఇండియా, 2 తెలుగు రాష్ట్రాలు. ఇవన్నీ సేవ రిలేటెడ్ లేదా బ్రింగ్ ద కమ్యూనిటీ టుగెదర్. 2023లో న్యూజెర్సీలో జరిగిన కన్వెన్షన్లో 500K సేల్ చేయగలిగాం. అందులో 250K NATS హెల్ప్ లైన్కి, 250K అదర్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ లైక్ శంకర్ నేత్రాలయ, హో ఫర్ లైఫ్, హో ఫర్ స్పందన, మాతా శిశువు కళ్యాణ్, భాగవత్ ఇవన్నీ, అలాగే ఫెస్టివల్స్ ఆఫ్ చైల్డ్ సుమాదారు, అలాగే దిస్ ఇస్ డిఫరెంట్ ఏబుల్డ్ కిడ్స్కి వైజాగ్లో 20 lakhs వరకు బస్ ఇచ్చాం. మొన్న మేము ఇండియా మార్చ్లో డిగ్నిటరీస్ ఇన్వైట్ చేయడానికి ఆ టైంలో వాళ్ళు ఇన్వైట్ చేశాం. అలాగే ఇండియాలో మేము చేసిన యాక్టివిటీస్ అన్ని 250Kకి ఇండియాలోనే అదర్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కలిసి అక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు డిఫరెంట్ స్టేట్స్లో వెనకబడిన ప్రదేశాల్లో ట్రైబల్ ఏరియాస్లో కానీ వాటర్ లేని ప్లేసెస్లో రివర్స్ హాస్పిటల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్లో అప్రెస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ వచ్చాము. వీటన్నిటికీ కూడా ఇండియాలో మేము సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ బిగ్గెస్ట్ పార్ట్నర్. ఈ సందర్భంగా వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ద కంటిన్యూడ్ సపోర్ట్ ఫర్ 15 years టు డూ చారిటబుల్ ఈవెంట్స్. శ్రీహరి మందాడి గారు ఈజ్ ద NATS ప్రెసిడెంట్ ఎలక్ట్. ఈరోజు రేపు June 1 నుంచి ఆయన ప్రెసిడెంట్గా కాబోతున్నారు NATSకి. సో ఆయన పదవి స్వీకారం తీసుకోగానే ఒక మెగా కన్వెన్షన్ని చూసుకునే అదృష్టం ఆయనకి దక్కుతుంది. సో కానీ అది ఏంటంటే వాళ్ళ కృషి ఉండొచ్చు, ప్లస్ వీళ్ళ కృషి ఉండొచ్చు. కానీ ఎలా ఫీల్ అవుతారంటే ఇంత పెద్ద మీరు పదవి స్వీకారం తీసుకోగానే మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత పెద్ద మెగా కన్వెన్షన్ని ట్యాంపోలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇది ఎలా ఫీల్ అవుతారు మీరు? I feel proud and lucky to be a president for this prestigious convention అండి. మన టాంపా చీఫ్ లీడర్స్ ఇద్దరు కూడా NATSలో శ్రీనివాస్ ఉప్పన్ గారు కన్వీనర్గా, అట్లానే చైర్మన్గా చాలా ప్రెస్టీజియస్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ NATS హిస్టరీ, అట్లానే యూఎస్లో కూడా ఉండాలి అనే సంకల్పంతో డే 1 నుంచి గత 6 నెలల నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా. ఎప్పుడు కూడా అమెరికాలో ఇన్ని కన్వెన్షన్లు ఇన్ని ఆర్గనైజ్ చేసినా కూడా ముగ్గురు టాప్ 3 హీరోస్ రావడం అనేది ఎప్పుడు జరగలేదు. సో ఫస్ట్ టైము విత్ కృషి వాళ్ళ టీము దీంతో రావడం జరుగుతుంది. అట్లాగే అనేక మంది స్టార్స్, బిజినెస్ పీపుల్, అనేక మంది పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా రావటం చాలా సంతోషం. ఆ ఈవెంట్లో నేను ప్రెసిడెంట్గా ఉండటం అనేది నా అదృష్టం. తప్పకుండా ఈ కన్వెన్షన్ అంబరాన్ని అంటే సంబరాలు కాబోతున్నాయి. మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్, ఇది పెద్ద సెట్ మైల్ స్టోన్ లాగా తయారైతే మీ మీద రేపు చాలా ప్రెషర్ ఉండే అవకాశాలు ఉన్నాయైతే భావిస్తారా? తప్పకుండా సార్. సో బేసిక్గా ఎవ్రీ NATS 15 years అవుతుందండి. ఎవ్రీ కన్వెన్షన్ కూడా వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ప్రతి కన్వెన్షన్ అంతకుముందు ప్రీవియస్ కన్వెన్షన్ కంటే కూడా ఇట్లా జనాలు అంటే మా ఆర్గనైజేషన్ మీద ఉన్న క్రెడిబిలిటీతో ఫండ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అట్లాగే ఆర్గనైజేషన్ కన్వెన్షన్ స్కేలింగ్ కూడా ప్రతి కన్వెన్షన్ కూడా ఒకదాని నుంచి ఇంకొకటి జరుగుతుంది. ఒక ప్రామినెంట్ పీపుల్ రావడం కానీ, మూవీ స్టార్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ప్రతి కన్వెన్షన్ కూడా అంతకుముందు కన్వెన్షన్ ట్రీట్ చేస్తారు. తప్పకుండా ఇప్పుడైతే మట్టి ఇట్ వాజ్ వెరీ లైక్ 4-5 కన్వెన్షన్ ఇచ్చిన బార్ సెట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు ఇందాక నేను చెప్పినట్టు స్టార్స్ అయితే మట్టుకు ఎప్పుడూ రాలేదన్నమాట. సో గ్యారంటీగా ఈ లెవెల్లో నెక్స్ట్ కన్వెన్షన్ ఉంటాయా లేదా అనేది లేదు కానీ బట్ విల్ ట్రై టు కంటిన్యూ ద సేమ్ మూమెంటం ఇన్ ఫ్యూచర్. దీన్ని స్ట్రెంగ్త్ మీరు పాజిటివ్ చేసుకుని TV5 మాధ్యమం ద్వారా రేపొద్దున కొత్త చాప్టర్స్ని బాగా బలోపేతం చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. డెఫినెట్గా
అమెరికా వ్యాప్తంగా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ నాట్స్ ప్రెజెన్స్ ఉంటుంది. వాళ్ళకి అండదండగా ఏ హెల్ప్ కావాలన్నా కూడా నాట్స్ ఉండే విధంగా మా కార్యవర్గం కానీ మా టీం కానీ అందరూ కూడా చేస్తుంది. సో ఫైనల్గా మన కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ గారు పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇంత కన్వీనర్ అంటే ఈ సామాన్య విషయం కాదు, ఇంత పెద్ద కాన్ఫరెన్స్కి దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, పిల్లల దగ్గర ప్రెషర్ ఉంటుంది, ఆయన చేసే బిజినెస్ వృత్తిరీత్యా కూడా ప్రెషర్ ఉంటుంది. ఇన్ని ప్రెషర్స్ మధ్య దాన్ని అన్ని పక్కన పెట్టి ఒక ఆర్గనైజేషన్ని ఇంత సక్సెస్ చేద్దామని చేస్తున్నప్పుడు మీకు ఏమీ విసుగుపట్టలేదు మధ్యలో? అంటే మనకి ఎందుకు ఏంది మనం ఇంతమంది కోసం మనం ఇంత త్యాగం చేయాలా అంటే ఎప్పుడు అనిపించలేదు మీకు ఉత్సాహం? ఇప్పుడు అనిపించలేదండి. నేను నాట్స్లో 2009లో పెట్టినప్పటి నుంచి డే 1 నుంచి ఒక కార్యకర్తలాగా, ఒక హెల్ప్ లైన్ డైరెక్టర్, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తర్వాత 2018 and 2019లో బోర్డ్ చైర్మన్గా చేసి ఈరోజు నాట్స్ కన్వీనర్గా 8వ అమెరికా తెలుగు సంబరాలు మా హోమ్ టౌన్లో క్యాంపా కన్వెన్షన్ క్యాంపాలో పదవి తీసుకున్నందుకు ఒక బాధ్యతగా చాలా సంతోషంగా ఉందండి. నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చి మా వైఫ్ జానకి అండ్ మా కేసు చైతన్య అండ్ లక్ష్మి. దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. వితౌట్ దేర్ సపోర్ట్ యూ కెనాట్ మేక్ ఇట్ ఎనీథింగ్ హ్యాపీ లైక్ దిస్. నేను ఈ TV5 మన టీవీ తరఫున ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కన్వెన్షన్ అనేది ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఇది చాలా చాలా బాగా ఉండబోతుంది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ TV5 తరఫున సాదర మీరందరూ కూడా ఈ అమెరికా తెలుగు సంబరాలకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే మనకి సంబరాలకు రావాలనుకున్నా, లేకపోతే బిజినెస్ స్టాక్స్లో పాల్గొనాలన్నా, లేకపోతే ఎవరన్నా స్పీకర్గా రావాలన్నా, సో దీనికి ఎవరెవరిని సంప్రదించాలి? వెబ్సైట్ ద్వారా రావాలా, లేకపోతే ఏమన్నా ఈమెయిల్ ఏమైనా ఉన్నాయండి? ఈ ఇన్ఫర్మేషన్ అంటే మీకు వెండర్ స్టాల్స్ కానీ, తర్వాత ఎనీ స్టాల్ ఆర్ ఎనీ డోనర్ ఇన్ఫర్మేషన్ సంబరాలు.org మీరు వెళ్తే కనుక వచ్చే సెలబ్రిటీ ఇన్ఫర్మేషన్ కానీ, పొలిటికల్ లీడర్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎవరెవరు ఎంత డొనేట్ చేస్తున్నారు ఏంటంటే డోనర్స్ ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ కూడా సంబరాలు.orgలో ఇన్ఫర్మేషన్ ఉందండి. మీరు తప్పకుండా ఆ వెబ్సైట్కి వెళ్ళి వాచ్ చేస్తే మీకు అంతే ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు ఇన్ని సంబరాలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసేటప్పుడు కొన్ని వందల మంది వాలంటీర్స్ కూడా కావాలి. ఎంతమంది వాలంటీర్స్ పనిచేస్తున్నారంటే దీనికి? ఈ సంబరాలకి దాదాపుగా 200 మంది కార్యకర్తలు వచ్చేస్తున్నారు. వాళ్ళ బలమే నా బలం. వాళ్ళందరూ కూడా డే 1 ఫస్ట్ నుంచి కూడా ఒకే యూనిటీతో అండి. ఇందాకే చెప్పారు, మా ట్యాగ్ లైన్ వచ్చి ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. ఆ ట్యాగ్ లైన్లోనే ఉంది మీనింగ్. అంటే ఏంటంటే ఇది మన తెలుగు ఫెస్టివల్, అందరం మనం కలిసి జరుపుకుందాం అనే నినాదంతోనే, ఆ నినాదానికే కట్టుబడి అందరం కూడా అదే విషయంగా పనిచేస్తున్నాము. డే 1 నేను అందరి దగ్గర ప్రామిస్ తీసుకున్నాను. సంబరం ఈరోజు క్యాంపాలో జరుగుతుంది, నెక్స్ట్ ఇంకొక సిటీలో జరుగుతుంది, బట్ వీఆర్ ఆల్ లోకల్. అందరం కలిసి పనిచేయాలి. తర్వాత సంబరం అయిపోయినా కూడా మనం ఇదే విధంగా కలిసి ఉండాలి అనే ఇదితో నేను అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు బై గాడ్స్ గ్రేస్ ఏ ప్రాబ్లం లేదు. అందరం ఒక యూనిటీగా వర్క్ చేస్తాం. ఇప్పుడు సంబరాలు.org కి టికెట్ కోసం మన వ్యూవర్స్ కానీ ఎవరైనా సరే తప్పకుండా అండి. ఈ సంబరాలు.orgలో ఆ ఇన్ఫర్మేషన్ జూన్ 1st వీక్లో రిలీజ్ చేయబోతున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ తప్పకుండా కూడా మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి సంబరాలు.orgలో ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు మెంబరా నాన్ మెంబరా అని అడుగుతుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు దాంట్లోకి వెళ్ళి టికెట్స్ కొనుక్కోవచ్చు. సో చూస్తున్నారు కదండి, మనం ఈరోజు క్యాంపా ఇక్కడ పక్కన కాన్ఫరెన్స్ కన్వెన్షన్ సెంటర్ పక్కన హిల్స్బరో రివర్ పక్కన ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది లీడర్షిప్ని. ఈరోజు సాయంత్రం ఆయన చెప్పినట్టు 200 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో కమిటీ వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళ టీమ్స్ కానివ్వండి, అందరూ ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మనం చూపించడం జరుగుతుంది. దాంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉండబోతున్నాయి, ఇంత పెద్ద కన్వెన్షన్కి వెనకాల ఒక మూవీ తీశారంటే ఆ మూవీ వెనకాల ఎంత కృషి ఉంటుందో, అలాగే ఇంత పెద్ద కన్వెన్షన్ $3-4 million కన్వెన్షన్, ఇంతమంది ఒక 200 మంది క్రూ విత్ లీడర్షిప్ చేస్తున్నారంటే దాని వెనకాల ఎంత కథా కమీషు ఎంత ఉండబోతుంది అనేది మీకు సాయంత్రం మళ్ళీ నేను చూపిస్తాను. వి విల్ షో యూ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్
live at the Tampa Convention Center.